యాజ్ అ కపుల్ మీరు ఒక డాక్టర్ దగ్గర విజిట్ అయ్యారు బికాజ్ యు ఆర్ నాట్ గెటింగ్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. కానీ ఈ డాక్టర్ మీకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు చాలా కపుల్స్ ఒక కామన్ డౌట్ అడుగుతారు, డాక్టర్ మేము ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తింటే మాకు సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేయాలి. So green leafy vegetables such as methi or palak. Other than that, vegetarians ki lentils, whole grains antaru, brown rice. Nutritious food is like nuts, dry fruits, avocados. ఇవన్నీ మ్యాజిక్ ఫుడ్స్ అనమాట. ఫ్రూట్స్ వచ్చేసి బనానా, pomegranate, యాపిల్స్, వాటర్మెలన్. ఇవన్నీ ఫ్రూట్స్ ఆర్ లైక్ ఫర్టిలిటీ బూస్టర్స్. ఫ్లాక్ సీడ్స్, గ్రౌండ్ నట్స్, ఆలివ్ ఆయిల్ కూడా చాలా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్. మీరు అవాయిడ్ చేసుకునేది పాయింట్స్ వచ్చేసి ఆల్కహాల్, టూ మచ్ ఆఫ్ కాఫీ, టీ డ్రింక్ చేయొద్దు. ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అంటే సూపర్ మార్కెట్ నుంచి కొనుక్కొని ఏదైనా చిప్స్ ప్యాకెట్స్ కాకుండా పిజ్జాస్, బర్గర్స్, నైట్ బిర్యానీస్, ఎక్స్ట్రా చీజ్ ఫ్రాంకీస్, నూడిల్స్, ఇవి అన్నీ దే ఆర్ వెరీ హై ఇన్ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ చాలా ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ జరుగుతుంది. అంటే బాడీకి చాలా ఇంజరీ అవుతుంది దీనివల్ల. ఇవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. హెల్దీ డయట్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఉంది, కానీ డాక్టర్స్ దగ్గర మీరు కన్సల్ట్ అవుతే డాక్టర్స్ సమ్ టైమ్స్ విటమిన్ డికి సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తారు, ఎందుకంటే అది డయట్లో రిప్లేస్ అవ్వదు. ఫోలిక్ యాసిడ్ కూడా ట్యాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్స్, సో దట్ ప్రెగ్నెన్సీ ప్లానర్స్కి బేబీలో న్యూరో డెవలప్మెంట్ ఇష్యూస్ రాకుండా మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలని ఫోలిక్ యాసిడ్ ఒక ట్యాబ్లెట్ యూజువలీ ప్రిస్క్రైబ్ చేస్తారు. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ కోఎన్జైమ్ Q10 అనే క్యాప్సూల్స్, ఇవి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. సో ఇది కూడా చాలా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇదే కాకుండా ఒక 8 hours ఆఫ్ స్లీప్ అండ్ 2.5 to 3 liters ఆఫ్ వాటర్ మంచిగా తీసుకోవాలి. స్ట్రెస్ రెడ్యూస్ చేయాలి. యోగా, సూర్య నమస్కార్ కెన్ ఆల్సో హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ ఫర్టిలిటీ సక్సెస్ రేట్స్.